హలో అండి, గుడ్ మార్నింగ్. చూడండి, ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. చిన్న మినీలాగా చేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాను. చూడండి, ఇక టిఫిన్కి వచ్చేసి ఈరోజు నేనైతే ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఇడ్లీ పల్లి చట్నీ చేస్తాను. ఇంకా మొక్కజొన్నలు ఉన్నాయండి, వాటిని అయితే గారెలాగా అయితే చేయాలండి. ఒలిచి అయితే రెడీగా పెట్టినాం. దాన్ని మిక్సీ పట్టేసి గారెలు కూడా వేస్తానండి. ఇక చాలా రోజుల నుంచి ఉంటున్నాయి మొక్కజొన్నలు, ఇక వేస్ట్ అయిపోతాయి, పాడైపోతాయిలే ఇక అని చెప్పేసి ఇక ఈసారితో గారెలు చేస్తే ఇక అయిపోతాయి. కొన్నే వండేయాలండి, ఇక గారెలు చేస్తే ఇక అయిపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇడ్లీ చేసిన తర్వాత అయితే ఇంక వీటిని కూడా మిక్సీ పట్టేసి మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదా, వాటిని మొక్కజొన్నని ఇక వాటిని మిక్సీ పట్టేసి గారెలు అయితే చేస్తానండి. ఇక ముందు అయితే ఇడ్లీ పెట్టాను, ఇడ్లీ అయితే ఉడుకుతుందండి. ఇడ్లీ ఉడికిన తర్వాత చూడండి, పల్లీలు కూడా వేయించుకొని పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి. మేము పల్లీ చట్నీ ఇక ఎప్పుడు రొటీన్గా ఒకేలాగా చేస్తానండి నేనైతే. ఇక వేసి హంగామాలాగా అడగొడిగా ఇంకేందేందో వేసి వాడుకున్న టేస్ట్ని అయితే చెడగొట్టను నేను. ఇక పల్లీలు, పచ్చిమిరపకాయలు అంటే పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయలు వేసి ఏం చేసి సింపుల్గా చట్నీ అయితే చేస్తామండి. ఇంకా కొంతమంది పుట్నాలు వేస్తారు, కొబ్బరి వేస్తారు, పచ్చి కొబ్బరి లాగా. మేమైతే ఇక అలా ఏమి ఉండదండి, సింపుల్గా వేయించేసి పల్లీలు, పచ్చిమిర్చి లేకపోతే ఎండుమిర్చి వేయించేసి ఇక సింపుల్గా చట్నీ అయితే చేస్తామండి. ఇక చట్నీ కూడా రెడీ అయిపోయిందండి, ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. తర్వాత ప్రాసెస్ వచ్చేసి చూడండి, ఇక మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదా, మొక్కజొన్న కంకులు అయితే ఒలిసి రెడీగా పెట్టుకున్నామండి. వీటినైతే మిక్సీ పడతాను, కచ్చపచ్చగా పడతానండి. గారెలకి మెత్తగా సాఫ్ట్గా ఉంటే రావు, అందుకే కచ్చపచ్చగా పట్టేసి దీంట్లో కొంచెం రవ్వ అయితే కలుపుకున్నానండి. ఎందుకంటే కొంచెం స్టిక్కీగా రావాలి కదా, ఈ మొక్కజొన్నలు అయితే రవ్వ తిరిగిపోతుంటుంది, అందుకే కొంచెం రవ్వ కూడా కలుపుకున్నాను. చూడండి, ఇంకా ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ మంచిగా కలుపుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని చూడండి గారెలాగా అయితే వేస్తున్నానండి. ఇంకా కొంతమంది బోరెలాగా కొంచెం ఇది బెల్లం వేసి చేస్తారండి, మాకు స్వీట్ ఇష్టం ఉండదు, అందుకే గారెలాగా మన మామూలుగా కారంగా ఉండేటట్టు పచ్చిమిరపకాయలు, ఇంకా కొంచెం జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ కలుపుకొని కొంచెం ఉప్పు, కొంచెం రవ్వ, ఇక మొక్కజొన్న పిండి కలుపుకొని సింపుల్గా గారెలా చేస్తే చాలా బాగున్నాయండి. ఇక మన మామూలు గారెలాగే ఉంటాయండి ఇవి అయితే. ఇంకా కారంగా అంటే బోర్లు అయితే కొంచెం తీపిగా ఉంటాయి, కొంచెంమంది బోర్లు ఇష్టపడుతుంటారు కదా, మొక్కజొన్న బోరెల్లాగా అలా చేసుకుంటారండి. నేనైతే సింపుల్గా గారెలాగే చేశానండి, చాలా బాగుంటుందండి. ఇంకా చూడండి, ఈరోజు మా టిఫిన్కి వచ్చేసి ఇంకా ఇడ్లీ, పల్లీ చట్నీ, గారెలు అయితే చేశానండి. మొక్కజొన్న గారెలు అయితే చేశాను. నేను అసలు ఎక్కువ చేయనండి, ఎప్పుడో ఒక్కసారి చేశాను మొక్కజొన్న గారెలు. ఇంక ఇప్పుడు మొక్కజొన్న కంకులు ఉండే ఇక ఇవి పాడైపోతున్నాయి అని చెప్పేసి గారెలు చేద్దామని చెప్పేసి అయితే చేశానండి. ఇంకా చూడండి, టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇడ్లీ, పల్లీ చట్నీ, గారెలు కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి, ఎంత బాగున్నాయి కదా. వేడి గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇవి మంచి స్మెల్ అయితే వస్తున్నాయండి. చూడండి, భలే ఉన్నాయండి. కలర్ అయితే బాగుందండి, రెడ్ కలర్ కొంచెం లైట్గా ఎల్లో కలర్ లాగా ఉన్నాయి. ఇగో ఏగుతుంటేనే భలే క్రిస్పీగా అనిపిస్తున్నాయండి. ఇవైతే చూసారు కదా, ఇగో గారెలు అయితే రెడీ అయిపోయిందండి, తీస్తున్నాను. భలే ఉన్నాయిలేండి, చిన్నగా వేసాను, బాగున్నాయి, క్రిస్పీగా బాగున్నాయి. టేస్ట్ కారంగా కొంచెం పచ్చిమిరపకాయలు అవి వేసుకుంటాం కదా, ఆనియన్స్, చాలా బాగుంటుందండి. ఓకేనా, ఒక వాయి అయితే తీసాను, ఇంకొక వాయి అయితే వేస్తున్నాను. చిన్నకాయలే కదా, ఎక్కువ పట్టవు, ఒక 10, ఇక 8, 9, 10 లోపల పడుతున్నాయి. ఇక అవి తీసేసి మళ్ళీ ఇంకొక వాయి అయితే వేస్తున్నాను. చూడండి, అలాగా ఉండలాగా చుట్టుకొని మనము ఇంకా గారెలాగా ఒత్తుకోవాలంటే కొంచెం రవ్వ కలుపుకుంటే మంచిగా వస్తుందండి, స్టిక్కీగా కొంచెం బాగా వస్తాయి. లేకపోతే విరిగిపోయినట్టు ఉంటుంది, రావట్లేదని కొంచెం రవ్వ కలిపాను. ఇక చూసారు కదా, చిన్నగా బాగున్నాయండి. గారెలు అయితే రెడీ అయిపోయినాయండి, అన్నీ చేశాను. ఇగో మా టిఫిన్కి వచ్చేసి అందరికీ పెట్టాను. ఓకేనా, మరొక వీడియోకి వెళ్తాం ఫ్రెండ్స్, బాయ్.